ग्रीन बटन है కదా ग्रीन बटन కొన్ని ఉన్నాయి మేడం Thank you. Once you are done with these the DNA lab madam. So మనము ఇప్పుడు ఎట్లున్నామంటే సో ఇక్కడ చూడండి ప్రతి జీవి కూడా ఇట్లా కణంతో తయారైంది. ఇలా ఈ కణంతో ఇది కణం మేడం. ఇలాంటి కణాలు కలిపి ఒక టిష్యూ ఉంటుంది. ఇలాంటి టిష్యూ అంతా చేతి ఒక ఆర్గన్ అవుతుంది. ఇలాంటి ఆర్గన్స్ అంతా కలిపి ఒక హ్యూమన్ బాడీ తయారవుతుంది. సో ఇప్పుడు మనం కణం ఉన్నాము. ఈ కణం లోపల ఏముంటుందంటే DNA ఉంటుంది. ఇప్పుడు మనం ఇది స్ట్రక్చర్ ఆఫ్ బిల్డింగ్ న్యూక్లియస్ సెల్ లోపల ఉన్నది. కేంద్రకం కూడా కేంద్రకం లోపల ఉన్నాం మనం. సో ఇప్పుడు and all those kids in the best schools don't. Just hands-on experiential learning. ఇలాంటి మేడం. సో ఆల్రెడీ దీంట్లో కిట్ ఉంటాయి చూడండి మేడం. ఉంటాయి మేడం ఇలాంటి ఉంటుంది. సో పిల్లలకి టాస్క్ ఇచ్చేస్తాము, వాళ్ళు అరేంజ్ చేయాలి. ఇవి మొత్తం ఉంటాయి మేడం. అంటే 7 days మేడం. 8 days, 7 to 8 days మేడం. So we give them at least 20 days time to recall everything so that we can test their retention. ఇక్కడ ఉన్న హోల్లో
హోల్ ఉంది, ఆ హోల్లో మీరు నవ్వింగ్ ఫుడ్ అవుతుంది. సో నార్మల్గా పిల్లలు మేము ఏం చెప్తామంటే, సో వెన్ ద స్టూడెంట్స్ క్లాస్ మార్నింగ్ టు స్టిల్ నౌ ఎవరు లైజ్ చేయలేదు అప్పదాలు చెప్తారంటే పిల్లలు కొంతమంది రేస్ చేస్తారు. సో ఆఫ్టర్ డూయింగ్ దిస్ యాక్టివిటీస్ what the portion they are going to see is an external, what the students cannot be seen as a internal. So those are the internal organs they are going to see through this model. So it's not only Jammu model, it's an interactive model. Students are going to spend an half an hour in this model. So there is, we have given the light also for each lobes. So where yes, yeah, you can see the red color. So red color is one is eye. So where the eye functions will be controlled by here. This one. And also you can see the blue color which indicates the eye model. సో ఐ అనేది ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా విజన్ సరిగా రాకపోయినా కానీ ఇక్కడ ఉండే లోబ్స్ అనేది ఐని కంట్రోల్ చేస్తుంది. ఇది వచ్చేసి లైక్ పర్సిస్టెన్స్ ఆఫ్ విజన్. సో నార్మల్గా పర్సిస్టెన్స్ ఆఫ్ విజన్ ఎలా అవుతుందంటే లైక్ 2 images లెస్ దెన్ 1/6 సెకండ్ కన్నా మనం చేసే సమయంలో రెండు కూడా మధ్య అయినట్టు రెటినాలో కనిపిస్తుంది. సో నార్మల్గా 24 ఫిలిమ్స్లో సో ఫస్ట్ స్లోగా తిప్పినారంటే ఇమేజెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది కదా. నెక్స్ట్ ఫాస్ట్లో తిప్పే కొద్ది రెండు మధ్య అన్నట్టు కనిపిస్తుంది, సపరేట్గా ఉంటుంది. సో తిప్పేటప్పుడు ఏంటంటే సూపర్ ఇంపోజ్ లాగా అవుతుంది. సో ఎందుకంటే మనం స్లోగా తిప్పేటప్పుడు 1/6 సెకండ్ కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇమేజ్ సపరేట్గా రెటీనా పైన పడుతుంది. సో అది ఎప్పుడైతే మన స్పీడ్లో తిప్పేటప్పుడు రెండు సూపర్ ఇంపోజ్ లాగా కనిపిస్తుంది. నేను ఇంకొకటి ఏం లేదు, మీరు నేను చేయి పెట్టండి మీరు. నేను జస్ట్ స్మెల్ ఓకే. So what is that? Can I think? This is Jasmine. Yes, ma'am, thank you. So this is one of the activity for the nose model. Oh, okay. So my nose is very active. కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన. బుధవారం నాడు నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గం గూడుపల్లి మండలంలోని గుడి చంపగిరి గ్రామాన్ని సందర్శించారు. గ్రామ మహిళలతో కలిసి మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు మహిళా సాధికారత కోసం చేస్తున్న కృషిని వివరించి వారికి ప్రోత్సాహం అందించారు. మహిళల హక్కుల గురించి అవగాహన కల్పించారు. సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని తెలియజేశారు. ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు మహిళలకు ఉన్న అవకాశాలు వివరించారు. నారా భువనేశ్వరి మహిళలతో కాలక్షేపం చేసిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా అవుతున్నాయి. ఆమె స్వతహాగా మహిళా సాధికారతపై చూపుతున్న శ్రద్ధ, సామాజిక స్పృహ ప్రజల్లో చర్చనీయంగా మారింది.